హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 18, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది, రికవరీ రేట్ చాలా బాగుంది. అలాగే మరణాల సంఖ్య కూడా గత కొద్ది రోజులుగా 0 అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే పక్క దేశాలలో కూడా సౌదీ లాంటి దేశాల్లో కరోనా కేసుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలాగే సౌదీ ప్రభుత్వం అక్కడ సామాజిక దూరాన్ని కూడా తగ్గిస్తున్నట్టు నిన్న నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మసీదులు ఇలాంటి చోట సామాజిక దూరం లేకుండా మామూలుగా ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి కల్పించారు. దీని దృష్ట్యా కువైట్లో కూడా చాలా మంది ప్రస్తుతానికి ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. కువైట్లోని మస్జిద్లు, రెస్టారెంట్లు, కేఫ్లు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో వీటిలో కూడా సామాజిక దూరం అటువంటిది తగ్గించాలని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొచ్చారు. దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి కరోనా ఎమర్జెన్సీ కమిటీ వాళ్ళు ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులలో సామాజిక దూరాన్ని తగ్గిస్తే ఎలా ఉంటుంది, దానివల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, వీటన్నిటిపైన చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. దీనిపైన నిర్ణయం వీళ్ళు బహుశా ఇవాళ రాత్రి కానీ రేపటికి కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను మీకు తెలియజేస్తాను. కువైట్లోని అహ్మదీ రిఫైనరీ అంటే ఈ చమురు శుద్ధి కర్మాగారంలో మంటలు చెలరేగాయి. కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ పెట్రోలియం కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ మంటలను పూర్తిగా మేము అదుపులోకి తీసుకొచ్చాము, దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదని కూడా చెప్తున్నారు. అయితే కొద్దిగా ఆస్తి నష్టం మాత్రం జరిగినట్టు తెలుస్తుంది. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కువైట్లో స్కూల్స్ తిరిగి ఓపెన్ అయిన తర్వాత ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి క్యాంటీన్లు ఓపెన్ చేయకూడదని చెప్పేసి గతంలో చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా అంటే కువైట్లో ఈ కొత్త కరోనా కేసుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే రికవరీ రేట్ చాలా బాగుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన విద్యాశాఖ వాళ్ళు స్కూళ్ళలో ఉన్నటువంటి క్యాంటీన్లు తిరిగి మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి కల్పిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. కువైట్లో ఈ సంవత్సరం అంటే 2021 ఏప్రిల్ నుంచి సివిలిటీ కార్డులు జారీ చేయడం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది. తొందరగా కార్డులు అయితే కనుక మనకి అందట్లేదు. దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అంటే సివిలిటీ కార్డులు అందజేసేటువంటి సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు కువైట్లో ఇకపైన తొందరగా సివిలిటీ కార్డులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. కొత్త రకమైనటువంటి మిషనరీని తెప్పించడం జరిగింది. అలాగే సిబ్బందిని కూడా పెంచారు. అతి త్వరలోనే అందరికీ సివిలిటీ కార్డులు చాలా తొందరగానే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. షరక్ ఏరియాలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఒక కువైట్కి సంబంధించినటువంటి యువతిని ఒక కువైటీ పౌరుడు వేధిస్తున్నాడని చెప్పేసి ఆ యువతి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసింది. పోలీసు వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కువైట్లో ఈ మధ్య కాలంలో పోలీసుల పైన దాడులు అనేటువంటిది ఎక్కువ అయిపోతున్నాయి. కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా సరే ఎక్కడో ఒక చోట ఇలాంటి చర్యలు అయితే కనుక రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా రౌదా శివారు ప్రాంతాల్లో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు తన కారుకి ఎక్కువ శబ్దం చేసేటువంటి ఎగ్జాస్ట్లను ఏర్పాటు చేసుకొని వింత శబ్దాలు చేస్తూ వెళ్తుండగా కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక పోలీసు వాటిని గుర్తించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పేసి ఆ కారుని వెంబడించి అతను అడ్డగించాడు. ఐడి కార్డు చూపించమని అడగడంతో అతను ఐడి కార్డు చూపించకపోగా పోలీసు పైన తిరగబడ్డాడు. అలాగే వారి ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పి పోలీసు పైకి దాడి చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసు దగ్గర ఉన్నటువంటి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసు మాత్రం ఆ తుపాకీతోటి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో మిగతా వ్యక్తులందరూ అక్కడి నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అలాగే అతనికి సంబంధించిన కారుని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన నెంబర్ ప్లేట్లను గుర్తించినట్టు చెప్తున్నారు. వారిని కూడా అతి త్వరలోనే స్టేషన్కి పిలిపించి విచారిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ మధ్య కాలంలో కువైట్ వాళ్ళపైన దాడులు ఎక్కువ అవుతున్నాయి. దాని కారణం చేత కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు మీకు తెలుసు కదా కొత్త చట్టాలను అయితే తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఒక 2-3 దాడులు కానీ జరిగినట్టయితే మరీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధమవ్వచ్చు బహుశా. ఫ్రెండ్స్, మీరు కువైట్లో ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోరిక త్వరలో తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కువైట్కి సంబంధించిన ప్రభుత్వం 2022 ఆఖరికల్లా సుమారుగా 200 బిలియన్ల దినార్లతోటి ఒక ప్రాజెక్ట్ని చేపట్టి హై స్పీడ్ ట్రైన్స్ని ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలాగే మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా ఇక్కడి నుంచి ట్రైన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయినట్టయితే మ్యాక్సిమం రేపు సంవత్సరం ఎండింగ్ కల్లా ఈ ప్రాజెక్ట్ పనులు అనేటువంటిది ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోవడం కోసం అని చెప్పేసి అలాగే వారికి కొన్ని సహాయ సహకారాలు అందించడం కోసం అని చెప్పేసి కువైట్లో ఉన్నటువంటి మనకు తెలుగు వారు కొన్ని సంఘాలుగా ఏర్పడి కొన్ని సేవా సంఘాలుగా ఏర్పడి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నేస్తం ఫౌండేషన్ చెప్పేసి ఒక సేవా సంఘాన్ని స్థాపించారు.
ఈ నేస్తం ఫౌండేషన్ వాళ్ళు కుల మత రాజకీయాలకు అతీతంగా మన తెలుగు వారికి సేవలు అందిస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ప్రారంభించినటువంటి ఈ నేస్తం ఫౌండేషన్ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చాలామంది పాల్గొన్నారు. అలాగే మీడియా పార్ట్నర్స్గా క్రియేటివ్ మాస్ వీడియో ఛానల్ని ఆహ్వానించారు. అలాగే మన ఛానల్ కూడా పిలవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోని మీకు నేను అందిస్తున్నాను. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కనుక మీకు కావాలనుకుంటే క్రియేటివ్ మాస్ వీడియో యూట్యూబ్ ఛానల్లో మీకు లభిస్తాయి. మీకు ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూర్తి వీడియోని మీరు తిలకించవచ్చు. ముందుగా ఇవాళ శుభదినం. ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులకు, గౌరవనీయులకు, పెద్దలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మా కఫిల్ యూసఫ్ అలీ అల్ ముత్తైరి గారి నేతృత్వంలో మేము ఇక్కడ కువైట్లో గల్ఫ్ కార్మికులమైన మేము ఇండియాలో ఉండేటువంటి నిరుపేదల దృష్టిలో పెట్టుకొని మేము, ఎందుకంటే ఆ కష్టం నుంచి వచ్చాము, ఆ కష్టం విలువ, కన్నీళ్ళ విలువ మాకు తెలుసు. అతి చిన్న కుటుంబం నుంచి, వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి రావడం జరిగింది. మాకు భగవంతుడు ఇవాళ అన్నీ ఇస్తున్నాడు. కానీ ఇప్పటికీ నా దేశంలో ఇప్పటికీ ఒక పూటకు అన్నం లేని అనేక మంది, అనేక పసిపిల్లలు, పసి తల్లులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము కుల మత రాజకీయాలకు అతీతంగా నేస్తం ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థను మా మిత్రులతో, అలాగే మా స్నేహితులతో, మా అన్నదమ్ములతో కలిసి ఇవాళ శుభదినమైన విజయదశమి సందర్భంగా ప్రారంభిస్తున్నాము. కాబట్టి ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బాబా, మా కఫిల్ గారు యూసఫ్ అలీ అల్ ముత్తైర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్, హార్ట్లీ వెల్కమ్. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మంగఫ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. అతనికి తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డ్ని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక లక్ష్మణుడు లంక అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే లక్ష్మణుడు లంక అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 247 రూపాయల 21 పైసలుగా ఉంది. అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 800 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 201 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద సుమారుగా 35 కొత్త కరోనా కేసులు మొదలై 39 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయాన్ని చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తమే సుమారుగా 14,286 కొత్త కరోనా కేసులు మొదలై 19,579 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 165 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 12,322 కొత్త కరోనా కేసులు మొదలై 19,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 164 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,76,941 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 1,485 కొత్త కరోనా కేసులు మొదలై కేరళలో 6,676, కర్ణాటకలో 214, అలాగే తమిళనాడులో 1,192 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 332 కొత్త కరోనా కేసులు మొదలై 651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 6 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5,709 మంది కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 208 కొత్త కరోనా కేసులు మొదలై 201 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 2 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,929 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 24,16,00,000 కేసులు నమోదుకంగా అందులో 21,88,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. అలాగే సుమారుగా 49,17,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,02,600 కొత్త కరోనా కేసులు నమోదై అందులో 17,947 అమెరికాలో నమోదై మన భారతదేశంలో 14,200, బ్రెజిల్లో 5,000, యూకేలో 45,000, రష్యాలో 34,000, అలాగే టర్కీలో 24,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తాను.
అయితే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చేటువంటి నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 4 వర్కర్స్ కావాలని చెప్తున్నారు. ఆడవాళ్ళు మాత్రమే కావాలంట, మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు. కువైట్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. అయితే వీళ్ళకి కువైట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళైనా పర్లేదు, లేదు ఇండియా నుంచి వస్తామన్నా సరే కొత్త వీసాలు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైనా ఇండియా నుంచి రావాలనుకున్నా లేదంటే కువైట్లో ఉన్నా సరే మీకు కువైట్ వాళ్ళ ఇంట్లో పని కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్డీఐ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అదేలి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 నుంచి 220 వరకు ఉంటుందంట. అలాగే చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్రీ షాప్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు అలాగే 3 వర్కర్లు కావాలని చెప్తున్నారు. ఈ వర్కర్లు కూడా ఒకరు వచ్చి వాషింగ్ చేయడానికి, ఇంకొకరు వచ్చి ఐరన్ చేయడానికి, ఇంకొకరు వచ్చి అక్కడ క్లీన్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి కావాలని చెప్తున్నారు. సో మొత్తం ఏంటంటే ఒక 3 వర్కర్లు 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అందరూ మగవాళ్ళు మాత్రమే కావాలి. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. వీరు సొంత అకామా అయితే కనుక 250 జీతం ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ అకామా మార్చుకుంటే కనుక 210 జీతం ఇస్తామని చెప్తున్నారు. అలాగే చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అలాగే కువైట్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ వచ్చి కువైటీ ఆవిడకి ఫోన్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్డీఐ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 224 వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా 5 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 184 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో తన్విక చౌదరి ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షణ్ముఖనంద ఇవాళ 5వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకున్నటువంటి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ అని ఉంటుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious.